హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు మనం 35 చెస్ట్ అండ్ 36 బస్ట్లో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. సో చూసారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా ఉందో. కట్ చేసిన బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ విధంగా ముందుగానే ప్యాటర్న్ కట్ చేసుకుని మనం చెక్ చేసుకున్నట్లయితే కుట్టేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఈజీగా కుట్టచ్చు. అందుకోసమే ఏ బ్లౌజ్కైనా సరే ముందు మీరు ప్యాటర్న్ కట్ చేసుకోండి అని చెప్తాను. ప్యాటర్న్ కట్ చేయడం వల్ల మనకి ఏమైనా రిమార్క్స్ ఉన్నా, మనకి భయం ఉన్నా అది ఇందులో రిజాల్వ్ అయిపోతుంది అనమాట. ముందుగా పేపర్ కటింగ్ చేసుకోవడం వల్ల ఒక పేపర్ కటింగ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. సో దానికోసం మాత్రమే చెప్తున్నాను. సో ముందు ఏదైనా సరే కొత్త బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందు పేపర్ మీద కట్ చేసుకుని అన్ని మెజర్మెంట్స్ మన బాడీ మెజర్మెంట్స్తో మ్యాచ్ అయ్యాయా లేదా అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకోండి. దాని తర్వాతే బ్లౌజ్ మీద పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెట్టి ట్రై చేసేస్తే ఒకవేళ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలి అన్నా మనకి కష్టమైపోతుంది. అండ్ అలాగే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తే అది ఫినిషింగ్ కూడా బాగోదన్నమాట. అందుకోసం ముందుగానే మీరు పేపర్ కటింగ్ అనేది చేసుకుని తర్వాత బ్లౌజ్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టి డ్రా చేసుకోండి. సో ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, ముఖ్యమైన మెజర్మెంట్స్ ఏంటి, ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే ఏ ఫార్ములాస్ యూస్ చేయాలి, కొన్ని వాటికి ఎలా మేనేజ్ చేయాలి అనే అన్ని విషయాలు ఈ ఒక్క వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఒక్క వీడియోలోనే మీకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ట్రై చేసిన వీడియో అండి. సో నా కష్టం మీకు వర్త్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి 35 ఇంచెస్ చెస్ట్, 36 ఇంచెస్ బస్ట్ అండి. సో ఈ మెజర్మెంట్స్తో బేసిక్ బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. కింద యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుంటాము. అలాగే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1/4 ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్కువలో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకుంటాము. ఈ 2 లైన్స్ అనేది కంపల్సరీ అండి. ఇది ఇంక్లూడింగ్ సీమ్ ఎలవెన్స్తో కలిపి ఈ డ్రాఫ్టింగ్ అనేది ఉంటుంది. ఇదే ప్యాటర్న్ని మీరు కట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ మీద ప్లేస్ చేసుకుని కట్ చేసేయచ్చు. ఎటువంటి సీమింగ్ ఎలవెన్స్ ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అక్కర్లేదు, అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఓకే, చూసారు కదా కింద ఒక కటింగ్ లైన్ డ్రా చేసాము, అలాగే పైన స్టిచ్చింగ్ కోసం ఇంకొక లైన్ డ్రా చేసాము. ఎక్కడైతే స్టిచ్చింగ్ లైన్ పైన డ్రా చేసామో అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మీ బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే 14.5 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను. దానికంటే పైన ఒక 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువలో ఇంకొక లైన్ అనేది మార్క్ చేశాను. ఆ పైన ఉన్న డాట్ అనేది కటింగ్ కోసము, అలాగే దానికి కింద ఉన్న లైన్ అనేది స్టిచ్చింగ్ కోసము. ప్రతిసారి కటింగ్ లైన్, స్టిచ్చింగ్ లైన్ అని చెప్పడం అవసరం లేదు కాబట్టి మీరు 2 లైన్స్ డ్రా చేసుకోండి. బండగా గుర్తుపెట్టుకోండి, ఒకటి కట్ చేయడం కోసం, ఇంకొకటి స్టిచ్ చేయడం కోసం ఎక్స్ట్రాగా అని చెప్పి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే చంక డౌన్ అంటే ఆర్మ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలి అనేది మనకి తెలియాలి. ఓకే, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది తెలియాలంటే ఇప్పుడు చెస్ట్ డౌన్ అంటే ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనడానికి ఫార్ములా చెప్తున్నాను చూడండి. చెస్ట్ డివైడెడ్ బై 6. మీ చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దానిలో 6th పార్ట్ని తీసుకుంటే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనం ఆర్మ్ డౌన్ కింద మార్క్ చేసుకుంటాం. అంటే చెస్ట్ లైన్ లెంత్ అనేది మనం మార్క్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడైతే మనం షోల్డర్ దగ్గర నుంచి 5.8 అంటే 5.35 వచ్చింది కదా, ఆ 5.35కి మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. చూసారు కదా ఈ విధంగా 5.35 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లైన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇదే మనకి చెస్ట్ లైన్ అన్నమాట. కంగారు పడకండి, ఇది చెస్ట్ లైన్ అని అప్పుడే మనం కన్ఫర్మ్ అవ్వద్దు. ఇక్కడ నుంచి పైకైనా వెళ్ళొచ్చు, కిందకైనా వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఇది ఆర్మ్ హోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే దాన్ని ఆర్మ్ డౌన్ లైన్ అని కూడా అంటామన్నమాట. ఇప్పుడు చెస్ట్ వాల్యూ తీసుకుందాం. చెస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, 8.75 వచ్చింది. అంటే 35 ఇంచెస్లో 4th పార్ట్ తీసుకుంటే 8.75 ఇంచెస్ అనేది వచ్చింది. ఇక్కడ ఎటువంటి ఖర్చు ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ అలా పెన్షన్ అవసరం లేదు. ఇది ఎందుకంటే డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి.
ఓకే, ఆర్మ్ డౌన్లో మనం ఎంతైతే వాల్యూ తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎంత పెట్టాను అంటే 5.8 ఇంచెస్ నేను యాజ్ ఇట్ ఈస్గా పెట్టాను షోల్డర్ లైన్లో. సో షోల్డర్ లైన్లో షోల్డర్ వచ్చేసి 5.8 ఇంచెస్ పెట్టాను. అలాగే చెస్ట్ లైన్లో అదే 5.8 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి చెస్ట్ లైన్కి మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. డాట్ పెట్టుకుని అక్కడి నుంచి ఒక ½ ఇంచ్ కిందకి ఇంకొక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ స్కేల్ని ఉపయోగించి ఈ 2 డాట్లు అలాగే చెస్ట్ లైన్లో మనం మార్క్ చేసిన డాట్ ఈ 3 లైన్స్ బ్లెండ్ అయ్యే విధంగా మనం కర్వింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా కర్వింగ్ అనేది తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవడం. ఎప్పుడైతే మీరు ఆర్మ్ హోల్ డ్రా చేస్తారో డ్రా చేసిన వెంటనే మిస్ అవ్వకుండా చేయాల్సిన పని ఏంటంటే ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవడం. చూసారా, ఇక్కడ 8 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ వచ్చింది, కానీ మనకి ఎంత రావాలి? 7.5 ఇంచెస్ రావాలి. ఎందుకంటే ఫుల్ ఆర్మ్ హోల్ వచ్చేసి 15 ఇంచెస్. సో ఇక్కడ నేను ఒక 1/4 ఇంచ్ అనేది పైకి తగ్గిస్తున్నాను. సో యాక్చువల్గా 5.75 మనం పెట్టాం కదా, సో 5.75లోంచి 1/4 ఇంచ్ తీసేస్తే 5.5 ఇంచులకి నేను మళ్ళీ మార్క్ చేశాను అనమాట. చేసి ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే కొత్త మార్కింగ్ లైన్ పెట్టానో అక్కడి నుంచి మళ్ళీ మిడిల్ ఆఫ్ ద పాయింట్ ఒకటి తీసుకొని అక్కడి నుంచి 1/4 ఇంచ్ కిందకి ఇంకొక డాట్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ ఉపయోగించి డాట్స్ కలిసే విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ హోల్ అనేది ఒక్కసారి మళ్ళీ కొలిచి చూడండి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఎంత వచ్చిందో చూసారు కదా, 7.5 ఇంచెస్కి ఒక 1 పాయింట్ వచ్చింది. ఈ 1 పాయింట్ అనేది మైన్యూర్, దీన్ని మీరు వదిలేయచ్చు. సో 1 పాయింట్ అనేది ఎక్కువేం కాదు. మీరు లైనింగ్ బ్లౌజ్ యూస్ చేస్తున్నట్టయితే 1 పాయింట్ ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, వదిలేయండి. నార్మల్ బ్లౌజ్కి కూడా సెట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్కి ఫార్ములా ఏంటి అంటే మీ చెస్ట్లో 12th పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నెక్గా తీసుకుంటాం అన్నమాట. సో చెస్ట్ డివైడెడ్ బై 12 అంటే 35 ఇంచెస్ ఉంది కదా, 35 డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో దాంట్లో మనం ఒక 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకుంటాం. ఎందుకు అంటే 2.9 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్ నెక్ వాల్యూ. సో ఇప్పుడు మీరు 2.9 ఇంచెస్ ఇక్కడ పెట్టేసినట్లయితే మీరు కుట్టిన తర్వాత అది 1/4 ఇంచ్ పెరిగి ఎక్స్ట్రాగా మనకి భుజాలు జారే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎంతైతే వాల్యూ వచ్చిందో దాంట్లో ఒక 1/4 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. అప్పుడు కుట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా 2.9 ఇంచెస్కి మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను 2.9 ఇంచెస్లో ఒక 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నాను. అంటే 2.8 ఇంచెస్ 7.5కి మధ్యలో డ్రా చేశాను అనమాట. సో ఇప్పుడు పైనుంచి మార్క్ చేసుకుని ఎక్కడి వరకు అయితే మీరు నెక్ డీప్ పెట్టాలనుకుంటున్నారో దానికి ఒక 1/4 ఇంచ్ తగ్గించి పెట్టుకోండి. ఓకే, కింద ఒక 1/4 ఇంచ్ తగ్గించి పెట్టుకోండి. అంటే మీరు 9 ఇంచెస్ నెక్ డ్రా చేయాలనుకుంటున్నారు అంటే 8.75 ఇంచెస్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి పైన 2.75 పెట్టాం కదా, కింద వచ్చేసి 3 ఇంచెస్ వరకు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నెక్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు పైన ఉన్న ఆ లైన్ని కింద ఉన్న ఈ లైన్ని రెండింటిని జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసినప్పుడు స్లాంట్గా కొద్దిగా లైట్గా స్లాంటింగ్ అనేది రావాలి. ఎప్పుడు స్ట్రైట్గా నెక్ ఉండడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఇక్కడ డాట్స్ వేసిన తర్వాత ఈ స్లాంటింగ్ అనేది స్ట్రైట్గా అయిపోతుంది. ఓకే, మీరు ఇక్కడే నెక్ లైన్లో నెక్ దగ్గర నుంచి కింద నెక్ లైన్ వరకు స్ట్రైట్గా డ్రా చేశారనుకోండి, మీరు డాట్స్ వేసిన తర్వాత అది ఇంకా ఎక్స్పాండ్ అయిపోయి అది పర్ఫెక్ట్ షేప్లో రాదనమాట. ఓకే, ఈ విధంగా నెక్ కూడా డ్రా అయిపోయింది, ఆర్మ్ హోల్ డ్రా అయిపోయింది. ఇప్పుడు వేస్ట్ వచ్చేసరికి ఇక్కడ 31 ఇంచెస్ అండి వేస్ట్. సో 31లో 4th పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మనం వేస్ట్గా మనం మార్క్ చేసుకుంటాం. అంటే 7.75 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకుంటాము. ఎక్స్ట్రాగా 3/4 ఇంచ్ అనేది డాట్ కోసం మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు చెస్ట్ లైన్ని అలాగే వేస్ట్ లైన్ని రెండింటిని కలుపుకుంటాం. ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 1.5 ఇంచెస్ పెట్టుకుని దాన్ని కూడా మార్క్ చేసేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత
వేస్ట్ లైన్లో డాట్ కోసం ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని హాఫ్ చేసుకుని అక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకుని మీరు ఎక్స్ట్రాగా డాట్ కోసం ఎంతైతే వాల్యూ తీసుకున్నారో దాన్ని హాఫ్ అటు హాఫ్ ఇటు హాఫ్ పెట్టుకుని డాట్ కోసం మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 4.5 ఇంచెస్ వరకు డాట్ పెడుతున్నాను. ఓకే, 4.5 ఇంచెస్ వరకు డాట్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎక్కడైతే మార్క్ చేసామో డాట్ లెంత్ ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో అక్కడనే మనం బర్స్ట్ మెజర్మెంట్ అనేది తీసుకుంటామన్నమాట. ఓకే, యాక్చువల్గా 4.5కే ఎందుకు పెట్టుకున్నాను అంటే మీ బర్స్ట్ పాయింట్ ఎక్కడి వరకు అయితే వస్తుందో బ్యాక్ సైడ్లో అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కిందకే పెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీ ఫుల్ బస్ట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 2 చేస్తే వచ్చిన వాల్యూలోంచి బ్యాక్ సైడ్ ఉన్న ఆ బస్ట్ వాల్యూను తీసేస్తే ఎంతైతే మిగులుతుందో అదే మీకు ఫ్రంట్ వేయాల్సిన బస్ట్ వాల్యూ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 ఇంచెస్ బస్ట్ అనేది వచ్చింది. సో 36 డివైడెడ్ బై 2 చేస్తే 18 ఇంచెస్ అనేది వచ్చింది. ఓకే, ఈ 18 ఇంచెస్లో బ్యాక్ విడ్త్ ఎంతైతే ఉందో ముందు అది మనం మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా డాట్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకుని ఎంతైతే వాల్యూ ఉందో చూడండి. ఇక్కడ ఎంత వచ్చింది? 8.6 ఇంచెస్ వచ్చింది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. 8.6 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ 8.6 ఇంచెస్ తీసేస్తే మనకి ఎంత రావాలి? 18 ఇంచెస్ రావాలి ఫ్రంట్లో. సో 8.6 ఇంచెస్ మైనస్ చేసి ఈ 18 ఇంచెస్ అనేది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓపెన్ సైడ్ వైపు పెట్టుకొని ఇక్కడి నుంచి ఆ 8.9 ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇది మన ఫ్రంట్ వాల్యూ. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. 1కి 2 సార్లు వీడియో చూడండి. అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదు ఏంటి అనేది ఖచ్చితంగా నాకు చెప్పండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇది మన బస్ట్ యొక్క ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. సో ఇప్పుడు నెక్ లైన్ అయిపోయింది, ఆర్మ్ హోల్ అయిపోయింది, వేస్ట్ డాట్ అయిపోయింది, బస్ట్ పాయింట్ ఫ్రంట్ బస్ట్ ఎక్కడైతే మార్క్ చేయాలో అది కూడా మనం మార్క్ చేసేసుకున్నాం. సో మ్యాక్సిమం బ్లౌజ్లో 80% అనేది బ్యాక్లో కంప్లీట్ చేసేసుకుంటే ఫ్రంట్ చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత కింద వేస్ట్ లైన్లో వచ్చేసరికి డాట్ వేసిన తర్వాత కిందకి జారిపోకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్కి క్రాస్లో పైకి మార్క్ చేసుకుంటాం, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. సో కట్ చేసి చూద్దాం. ఓకే, బ్యాక్ పార్ట్ని కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ మీద ప్లేస్ చేసుకుని ఫ్రంట్ హుక్స్ అండ్ ఐ కోసం మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది వదులుకుని దాని మీద ఈ విధంగా ప్లేస్ చేసుకుంటాం. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ మీద ప్లేస్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మనం లైన్స్ డ్రా చేయాలో వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ డ్రా చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫ్రంట్ చెస్ట్ లైన్లో వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకుంటాం. 1/2 ఇంచే జరపండి పైకి, అంతకు మించి ఎక్కువ జరపొద్దు. కొంతమందికి 1/2 ఇంచ్ కూడా జరపాల్సి వస్తుంది. అది ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. కొంతమందికి అసలు ఆ 1/2 ఇంచ్ కూడా పైకి జరపాల్సిన అవసరం పడదు. ఓకేనా? ఇప్పుడు బస్ట్ పాయింట్ వచ్చేసి కరెక్ట్గా 9.5 ఇంచెస్ ఉంది కదా, 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎక్కడి నుంచి కొలిచి ఎక్కడి వరకు పెడుతున్నాను అనేది 1కి 2 సార్లు చూసుకోండి. ఓకే, అదే మనకి ఎక్కడైతే మనం బస్ట్ పాయింట్ పెట్టామో అదే మన బస్ట్ లైన్ అనమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్లో ఆల్రెడీ బస్ట్ మెజర్మెంట్కి ఒక రీడింగ్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్ని ఎగ్జాక్ట్గా మీ బస్ట్ లైన్లో మ్యాచ్ చేయండి. ఓకే, ఈ విధంగా మ్యాచ్ చేసి అక్కడ వరకు మార్క్ చేసుకోండి. సో మనకి ఫుల్ బస్ట్ అనేది వచ్చేసింది. బ్యాక్లో సగం వచ్చేసింది, ఫ్రంట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే అది కూడా వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటి అంటే ఫ్రంట్లో మీరు లోతు తీయట్లేదు, ఫ్రంట్ డీప్ ఆర్మ్ హోల్ డీప్ తీయట్లేదు, ఎలా వస్తుంది అని. ఇప్పుడు చూడండి, బ్యాక్ కన్నా ఫ్రంట్ షోల్డర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మీకు బ్యాక్ షోల్డర్ 14 ఇంచెస్ ఉంటే ఫ్రంట్ షోల్డర్ అనేది 13 ఇంచెస్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని చూడండి. సో అలా ఉండడం వల్ల బ్యాక్ ఫ్రంట్ మనం సేమ్ షోల్డర్ పెట్టడం వల్ల జారే ఛాన్సెస్ ఉంటాయి.
సో అందుకోసమే మనం బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తాం. సో డీప్ నెక్ అయితే ప్యాటర్న్లో 1/4 ఇంచ్ తగ్గిస్తాము. అదే కాలర్ నెక్ ఇటువంటి క్లోజ్ నెక్స్ అయితే 1/2 ఇంచ్ వరకు తగ్గించుకుంటాం అన్నమాట. ఓకే, అందుకోసం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫ్రంట్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ముందుకు జరుపుతాం. నెక్ని మాత్రమే ముందుకు జరుపుతాం. ఓకే, నెక్ ఎక్కడి వరకు అయితే ఉందో దాన్ని ఒక 1/4 ఇంచ్ ముందుకు జరిపి ఆ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా షోల్డర్ ఎంతైతే ఉందో అంతకే మార్క్ చేసుకుంటాం. నెక్ని మాత్రమే 1/4 ఇంచ్ ముందుకు జరుపుతాం. ఓకే, ఈ విధంగా 1/4 ఇంచ్ ముందుకు జరిపి నెక్ షోల్డర్ ఎంతైతే ఉందో షోల్డర్ లెంత్ ఎగ్జాక్ట్గా అంతవరకు మార్క్ చేసేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ షోల్డర్ అనేది లూజ్ రాదు, మీకు జారిపోకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ డీప్ కూడా ఇక్కడే ఆటోమేటిక్గా వస్తుంది. మనం కింద చెస్ట్ లైన్లో 1/4 ఇంచ్ పైకి జరిపాము, షోల్డర్ లైన్లో నెక్ వచ్చేసి 1/4 ఇంచ్ ముందుకు జరిపాము. సో దీనివల్ల డీప్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఫామ్ అయిపోతుంది. మీరు ఎక్స్ట్రాగా కట్ చేయక్కర్లేదు. ఒక్కొక్కసారి డీప్ చాలా లోతుకి కట్ అయిపోతుంది కొంతమందికి, ఒక్కొక్కసారి కొంచెం పైన తేల్చి కట్ చేస్తారు. అలా అవడం వల్ల మనం ఎంత కట్ చేసామనేది తెలియదు, కానీ ఇలా చేయడం వల్ల మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే చెస్ట్ లైన్లో మనం బ్యాక్ చెస్ట్ ఎంతైతే పెట్టామో సేమ్ అలాగే పెట్టి చెస్ట్ మార్కింగ్ కూడా ఎంతవరకు పెట్టుకున్నామో అంతవరకు మార్క్ చేసేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాము. అండ్ అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా రావాల్సిందే ఒక 1/4 ఇంచ్ ముందుకు జరిపాం కదా, అందుకోసం ఎంతైతే ముందుకు జరిపామో అంత చెస్ట్ లైన్లో ఎక్స్టెండ్ చేసి ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఓకే, అదేవిధంగా సేమ్ నెక్ లైన్లో కూడా అంతే. ఎక్కడైతే ఒక 1/4 ఇంచ్ ముందుకు జరిపామో దాన్ని ఈ విధంగా ముందుకు జరుపుతాం అన్నమాట, వెనక్కి జరుపుతాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్, ఫ్రంట్లో నెక్ డీప్ వచ్చేసి ఎంతైతే మీరు మార్క్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు మీరు మార్క్ చేసుకుని ఆ నెక్ లైన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. అదే స్లాంట్లో ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ 6 ఇంచెస్ 6.5 పెడదాం అనుకుంటున్నాను. 6.25 పెట్టాను. రెడీ టు నెక్ 6.5 రావాలి కాబట్టి. సో సేమ్ స్లాంట్గా ఎక్కడి వరకు అయితే మార్క్ అవుతుందో అక్కడి వరకు పెట్టండి. ఇక్కడ స్ట్రైట్గా కాకుండా ఒక 1/4 ఇంచ్ కిందకి వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేయండి. ఓకే, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా డ్రా చేయండి. ఇలా డ్రా చేయడం వల్ల నెక్ అనేది షేప్ కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే బర్స్ట్ లైన్ ఉంది కదా, బర్స్ట్ లైన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా మనం బర్స్ట్ పాయింట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి బర్స్ట్ లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనం బర్స్ట్కి ఫ్రంట్ బర్స్ట్ పాయింట్ ఎక్కడైతే పెట్టామో 4th పార్ట్ని ఆ లైన్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా మార్క్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ సైడ్ వచ్చేసి ఎక్కడ ముడతలు లేకుండా స్ట్రైట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఆ చంకలో ఒక డాట్ వేస్తాం కదా, ఆ డాట్కి కావాల్సినంత ఈజ్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది 3/4 ఇంచ్ అనేది. ఓకే, ఇప్పుడు బర్స్ట్ పాయింట్ దగ్గర మనం అపెక్స్ టు అపెక్స్ పాయింట్ అంటాం కదా, అది ఎంత అనేది మనకి తెలియాలి. సో మీ బర్స్ట్ ఎంతైతే ఉందో దాంట్లో 10th పార్ట్ని తీసుకోండి. అదే మీకు అపెక్స్ టు అపెక్స్ పాయింట్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ బర్స్ట్ డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వచ్చింది? 3.6 ఇంచెస్. సో 3.6 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకొని అక్కడి నుంచి ఆర్మ్ హోల్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఒక 3/4 ఇంచ్ మాత్రమే డాట్ విడ్త్ ఉండేలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, 3/4 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే చంక లోతు మనం 3/4 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. విడ్త్ 3/4 ఇంచే ఉండాలి. అండ్ అలాగే ఆర్మ్ లోతు వచ్చేసి 3/4 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ 2 డాట్స్ కలిసే విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఫ్రెంచ్ స్కేల్ సహాయంతో. ఓకేనా, దీనికి కరెక్ట్గా డాట్ మధ్యలో ఒక లైన్ డ్రా చేయండి. 3/4 ఇంచ్ అటు హాఫ్ ఇటు హాఫ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి.
అండ్ అలాగే లైన్స్ కూడా సేమ్ ఒకటే లెంత్లో ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రెంచ్ స్కేల్ తీసుకుని ఈ విధంగా కరెక్ట్గా రౌండింగ్ తిరిగే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఒక 1 పాయింట్ లోపలికి వెళ్ళిన ఆర్మ్ హోల్ దగ్గర నో ప్రాబ్లం, కానీ కర్వింగ్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఎల్ షేప్లో రాకూడదు, యూ షేప్లో రౌండింగ్లో రావాలి. డైరెక్ట్ ఎల్ స్క్వేర్ ఎల్లా మాత్రం రాకూడదు. అలా వచ్చింది అంటే మీ ఆర్మ్ హోల్ అనేది షేప్ అవుట్ అయిపోయినట్టే. ఓకే, అందుకే మళ్ళీ ఒకసారి మీరు ఎంతైతే డాట్ పట్టారో ఆ డాట్ దగ్గర మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా రౌండింగ్ వచ్చే విధంగా మీరు ఈ విధంగా రౌండింగ్ అనేది తిప్పండి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా రౌండింగ్ అనేది తిప్పిన తర్వాత మీకు అర్థమైపోతుంది అది రౌండ్గా వచ్చిందా ఎలా వచ్చిందా అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు పైన ఎక్స్ట్రాగా మనం స్టిచ్చింగ్ కోసం కటింగ్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకుంటాం కదా, ఆ లైన్ కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, కరెక్ట్గా 7.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ వచ్చింది. సో ఇక్కడితో మనకి ఆర్మ్ హోల్ అనేది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బస్ట్ పాయింట్ దగ్గర 3.5 దగ్గర మనం బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా కిందకి ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి తెలియాల్సింది కప్ సైజ్. సో కప్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇవన్నీ బస్ట్ సైజ్ మీద ఆధారపడి మాత్రమే వస్తాయి. సో మీ బస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వస్తుందో ఆ వాల్యూకి 0.25 ఇంచ్ అనేది కలపాలి. ఈ 0.25 ఇంచెస్ ఎందుకు కలపాలండి అంటే మీరు షేప్ బెల్ట్ యాడ్ చేసినప్పుడు 0.25 ఇంచెస్ అది లోపలికి వెళ్తుంది క్లాత్, అందుకోసం మీరు 0.25 ఇంచెస్ అనేది కలుపుకొని మీరు మార్క్ చేసుకోవాలి. సో 36 డివైడెడ్ బై 12 చేస్తే 3 ఇంచెస్ వస్తుంది. ఆ 3 ఇంచెస్కి 2.25 ఇంచెస్ యాడ్ చేసుకొని మనం మార్క్ చేస్తామన్నమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ లెంత్లో సైడ్ సీమ్లో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఇప్పుడు వేస్ట్, సో కప్ సైజు 3.25కి మార్చేసాం కదా, ఆ కింద అండర్ బస్ట్ లైన్ అని కూడా అంటాం దీన్ని. అక్కడి నుంచి ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 9.4 ఇంచెస్ వచ్చింది. ఓకే, 9.4 ఇంచెస్. ఇందులో మన వేస్ట్ పార్ట్ని తీసేయాలి. వేస్ట్ వచ్చేసి 31 ఇంచెస్ కదా, 31లో 4 పార్ట్ 7.75 ఇంచెస్ తీసేస్తాం. సో 9.4లోంచి 7.75 తీసేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని బై 2 చేసి ఇటు హాఫ్ అటు హాఫ్ మార్క్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇటు హాఫ్ అటు హాఫ్ మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని కలుపుకోవాలి. ఇది మిడిల్ డాట్ అన్నమాట మనకి. ఓకేనా, ఈ విధంగా మిడిల్ డాట్ అనేది డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, 3.25 ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 3.25 అటు 3.25 ఉండాలి, ఇటు 3.25 ఉండాలి. ఓకే, ఈ విధంగా 3.25కి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత మీ బస్ట్ లైన్ దగ్గర నుంచి అండర్ బస్ట్ లైన్కి మధ్యలో ఒక మార్క్ చేయండి. అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ అనేది చేయండి. అదే 1/4 ఇంచ్ కన్నా ఎక్కువ, హాఫ్ ఇంచ్ కన్నా తక్కువలో ఒక మార్క్ చేసి మీ బస్ట్ డాట్ లెంత్ ఎక్కడైతే మార్క్ చేశారో ఆ లైన్, ఫ్రంట్ హుక్ పట్టీ దగ్గర మీరు మార్క్ చేసిన ఈ లైన్, కింద లైన్, ఈ 3 కలిసే విధంగా మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేయండి. ఎప్పుడూ కూడా సైడ్ స్టిచ్చింగ్ లైన్లో బ్లౌజ్ సైడ్ వచ్చేటప్పటికి డైరెక్ట్ బస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చే విధంగా బస్ట్ లైన్లో కలిపేసే విధంగా షేప్ అనేది డ్రా చేయకండి. అలా డ్రా చేయడం వల్ల షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. నార్మల్గా లీన్ బాడీకి అయితే అది సెట్ అవుతుంది, కానీ కొంచెం హెవీ సైజ్ బాడీస్కి అంత పైకి పెట్టడం వల్ల బ్లౌజ్ అనేది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది, షేప్ కూడా ఉండదు. సో మ్యాక్సిమం 1.5 ఇంచ్ అయినా కిందకి ఉండే విధంగా చూసుకోండి షేప్ అనేది. అండర్ బస్ట్ లైన్ అనేది మీ బస్ట్ లైన్కి కనీసం 1.5 ఇంచ్ అయినా కిందకి ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు సైడ్ డాట్ వేయడం కోసం, ఫ్రంట్ సైడ్ డాట్ వేయడం కోసం డాట్ లెంత్ నుంచి పైకి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ వరకు మాత్రమే డాట్ లెంత్ అనేది ఫిక్స్ చేయాలి.
ఓకేనా. ఈ విధంగా ఫిక్స్ చేసుకొని డాట్ విడ్త్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోండి. మీ బర్స్ట్ లైన్ కన్నా 1/2 ఇంచ్ పైకి సైడ్ డాట్ అనేది వేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే నెక్ కూడా రౌండింగ్ ఇచ్చేయండి. ఈ విధంగా నెక్ రౌండింగ్ కూడా ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ ఫ్రంట్లో మనం డాట్ పట్టిన తర్వాత క్రాస్ వస్తుంది, ఎదరికి పడిపోతుంది బ్లౌజ్. అందుకోసం ఏం చేయాలి అంటే హుక్ పట్టీ దగ్గర నుంచి నెక్కి స్ట్రైట్గా క్రాస్గా ఒక లైన్ అనేది కలిపేయాలి ఈ విధంగా. ఓకేనా. ఈ విధంగా కలపడం వల్ల మనం హుక్ దగ్గర డాట్ వేసినప్పుడు అది మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ లెంత్ ఎంతైతే వస్తుందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి అంటే మీ వేస్ట్ బెల్ట్ అనేది మీ డిపెండ్, అంటే మీరు కొంచెం పైకి పెట్టుకోవాలనుకుంటున్నారా కిందకి పెట్టుకోవాలనుకుంటున్నారా అనేది. ఇప్పుడు మెడ్రాస్ బ్లౌజెస్ కానీ సెలబ్రిటీ బ్లౌజెస్ కానీ ఏంటంటే డైరెక్ట్ షేప్ బెల్ట్ అనేది బర్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో బర్స్ట్ లైన్ దగ్గర నుంచి మనకి షేప్ బెల్ట్ వస్తుంది. కొంతమంది ఏంటంటే అండర్ బర్స్ట్ లైన్ దగ్గర నుంచి కూడా షేప్ బెల్ట్ వస్తుంది. అది మీ డిపెండ్ అనమాట, మీ చాయిస్. సో మీరు పైకి పెట్టుకోవాలనుకుంటున్నారా కిందకి పెట్టుకోవాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. బట్ మీది సన్నగా ఉన్నారు, కొంచెం నార్మల్ సైజు, కొంచెం చెస్ట్ ఎక్కువ లేదు అనుకుంటే మీరు పైకి వెళ్ళొచ్చు. బట్ హెవీ సైజ్ అయితే మాత్రం ఆ బర్స్ట్ లైన్ అనేది కొంచెం కిందకి 2 to 2.5 ఇంచెస్ వరకు మీరు కిందకి దించుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని 3/4 ఇంచ్ వదిలేసి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూనే మనం వేస్ట్ బెల్ట్ కింద మార్చేసుకుంటాం. వేస్ట్ బెల్ట్ యొక్క లెంత్ కింద మార్చేసుకుంటాం. ఇక్కడ 3/4 ఇంచ్ వదిలేసి నేను ఈ విధంగా పెట్టిన తర్వాత 4.1 ఇంచ్ అనేది వచ్చింది. ఓకే, ఆ 4.1 ఇంచ్ అనేది మనకి వేస్ట్ బ్యాండ్ యొక్క లెంత్, హైట్. చెప్పాను కదా, ఇంకా కొంచెం కిందకి అండర్ బర్స్ట్ లైన్ అనేది కొంచెం కిందకి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఇంకా కిందకి వెళ్ళొచ్చు. ఓకే, నేనైతే యాజ్ ఇట్ ఈస్ అక్కడికే మార్క్ చేశాను. సో 4.1 ఇంచ్ అనేది వచ్చింది. సో 4.1 ఇంచ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం వేస్ట్ పార్ట్ని డ్రా చేద్దాం, వేస్ట్ బ్యాండ్ని డ్రా చేద్దాం. ఇది ప్రొఫెషనల్ వే ఆఫ్ వేస్ట్ బ్యాండ్ అండి. బ్లౌజ్ కూడా ఎందుకు అంటే ఈ మెథడ్లో స్టిచ్ చేసిన తర్వాత మీకు సైడ్ అనేది ఎక్కడ కుచ్చులు రావు, స్ట్రైట్గా వస్తుంది. చాలామందికి కుట్టిన తర్వాత స్ట్రైట్గా రాదు కదా బ్లౌజ్ అనేది. కుట్లు వేసేటప్పుడు సగం క్రాస్ వెళ్తుంది, సగం స్ట్రైట్ వస్తుంది. బట్ ఈ టైప్లో కట్ చేయండి, బ్లౌజ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా వేస్ట్లో ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసాము. అండ్ అలాగే మీ వేస్ట్ ఎంత అయితే ఉందో అంతకి మార్క్ చేసుకున్నాం 7.75. ఈ 7.75ని by 3 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూకి 0.25 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా కలపండి. సో ఈ 0.25 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఎందుకు కలపాలంటే ఇక్కడ హుక్ అండ్ ఐ పట్టీ కోసం మనం 1/4 ఇంచ్ తీసుకున్నాం కదా. సో ఆ 1/4 ఇంచ్ని ఇక్కడ కలుపుకోవాలన్నమాట. సో ఆ 1/4 ఇంచ్ కలుపుకుంటే ఎంత వస్తుంది, 2.8 ఇంచెస్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి 2.8 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకోండి. అదే 2.75 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ, అలాగే ఎక్కడైతే మనం మధ్యలో ఒక డాట్ పెట్టామో ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది ఎండ్, వేస్ట్ యొక్క సెకండ్ ఎండ్ యొక్క లైన్ అనమాట. ఇక్కడ మనం ఎంత పెట్టామో, ఎంత వాల్యూ వచ్చింది అంటే 4.1 ఇంచెస్. సో 4.1 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఎంతైతే 4.1 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నామో దానికి 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. అంటే మిడిల్లో మనం 3.1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎంతైతే మార్క్ చేసామో దీనికి 1/2 ఇంచ్ పెంచి మార్క్ చేసుకోవాలి. అంటే 3.1కి పెంచితే 1/2 ఇంచ్ పెంచుకుంటే ఎంత అవుతుంది, 3.6 ఇంచెస్. ఓకేనా, 3.6 ఇంచెస్కి ఇంకొక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని డాట్ లెగ్స్ ఉంటాయి కదా, సో అక్కడ 2 కట్స్ పెట్టుకోండి.
అలాగే ఎండింగ్లో ఎక్కడైతే స్టిచ్ లైన్ ఉంటుందో ఆ లైన్ దగ్గర కూడా ఒక కట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మిడిల్లో మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడ ఫస్ట్ డాట్ లైన్ పెట్టి అక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వచ్చిందో అక్కడికి మీరు మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా సేమ్ లైన్లో రావాలి, మార్కింగ్ మాత్రం అక్కడ ఉండాలి. అలాగే సెకండ్ డాట్ లెగ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వేస్ట్ సైడ్ లైన్లో ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ని మనం క్రాస్గా కలుపుకోవాలి కిందకి వేస్ట్ లైన్కి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు వేస్ట్ లైన్ నుంచి మిడిల్ లైన్కి, మిడిల్ లైన్ నుంచి మళ్ళీ సైడ్ వేస్ట్ లైన్కి కూడా ఈ విధంగా మార్కింగ్స్ అనేవి కలుపుకోవాలి. సో ఈ విధంగా మనకి వేస్ట్ బ్యాండ్ అనేది రెడీ అవుతుందండి. ఇంతటితో వేస్ట్ బ్యాండ్ అనేది అయిపోలేదు. ఇక్కడ నుంచి కింద మిడిల్లో వేస్ట్ డాట్ దగ్గర మార్క్ చేసిన తర్వాత ఇక్కడ పావించి పైకి ఒక మార్కింగ్ చేసుకొని దానికి స్ట్రైట్గా ప్యారలల్గా ఒక లైన్ అనేది ఫ్రంట్కి మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అలాగే కిందకి ఈ విధంగా క్రాస్గా ఉండేలాగా ఇంకొక లైన్ అనేది ఆ స్టిచ్చింగ్ లైన్లో కలిసిపోయే విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్లీవ్స్ చూద్దాము. స్లీవ్స్ కట్ చేయడం కోసం కింద ఒక స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుంటాము అండ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక ఎక్స్ట్రాగా ఒక లైన్ మార్క్ చేసుకుంటాము. మీరు కనుక లైనింగ్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ కుడుతున్నట్టయితే 3/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక లైన్ తీసుకోండి, అది హెమ్మింగ్ కోసం అనమాట. అలాగే 10 ఇంచెస్ నేను మార్క్ చేశాను, అక్కడి నుంచి పైకి ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది క్యాప్ హైట్. సో క్యాప్ హైట్ అనేది ఎంత తీసుకోవాలి? సో క్యాప్ హైట్ తీసుకోవడానికి మనకి 2 ఫార్ములాస్ ఉంటాయండి. ఒకటి చెస్ట్ ఫార్ములా, రెండోది బస్ట్ ఫార్ములా. ఇక్కడ చెస్ట్కి బస్ట్కి పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. ఓకే, చెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్, బస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం. సో దాంట్లో 10th పార్ట్నే మనం క్యాప్ హైట్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను వచ్చేసి 3.5 ఇంచెస్కే నేను మార్క్ చేస్తున్నానండి. అంటే చెస్ట్లో 10th పార్ట్ అనేది నేను తీసుకున్నాను. సో చెస్ట్లో 10th పార్ట్ని తీసుకుని నేను క్యాప్ హైట్ కింద మార్క్ చేసుకున్నాను. ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఆర్మ్ హోల్, హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ తీసుకుంటాం కదా, ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో దాంట్లో 1/4 ఇంచ్ తగ్గించి తీసుకోండి. ఎందుకు 1/4 ఇంచ్ తగ్గిస్తాము అంటే మనం షేప్ అనేది ఇక్కడ మనం స్ట్రైట్గా తీసుకున్నా కూడా మనం కర్వింగ్లో కొంచెం ఎక్స్ట్రాగా పెరుగుతుంది. ఆ 1/2 ఇంచ్ అనేది మనం కర్వ్ ఇచ్చేటప్పుడు పెరుగుతుంది అనమాట. అందుకని 7.5 ఇంచెస్ మీ ఆర్మ్ హోల్ అయినట్లయితే అందులో 1/4 ఇంచ్ తగ్గించి 7.25కి మనం అక్కడి నుంచి మార్క్ చేసుకున్నాం అనమాట పై లైన్కి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీ క్యాప్ హైట్ లైన్లో, ఆర్మ్ డౌన్ లైన్లో ఎంతైతే మార్క్ చేసామో దాన్ని హాఫ్ చేసుకోండి. హాఫ్ చేసుకుని దానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. అలాగే స్లీవ్ లెంత్ లైన్ నుంచి, టాప్ లైన్ నుంచి అలాగే క్యాప్ హైట్ లైన్కి మిడిల్లో ఒక లైన్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి పైకి ఇంకొక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ 2 లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ మనం ఒక పాయింట్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఏంటి అంటే బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది. అలాగే దానికి కింద 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటాం. ఆ మిడ్ పాయింట్ ఎక్కడైతే ఉందో దానికి 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో దాన్ని బై 5 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ లైన్కి స్లీవ్ యొక్క స్టార్టింగ్లో ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఆ వచ్చిన వాల్యూలో సగానికి ఒక మార్క్ చేసుకోండి, అది ఫ్రంట్లో మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ డాట్ అనేది స్లీవ్ యొక్క ఫ్రంట్ ఆర్మ్ హోల్, అలాగే బ్యాక్ డాట్ అనేది స్లీవ్ యొక్క బ్యాక్ ఆర్మ్ హోల్ అనమాట. ఓకేనా, బ్యాక్ స్లీవ్, ఫ్రంట్ స్లీవ్ ఈజీగా చెప్పాలంటే. సో ఆ బ్యాక్ డాట్ అలాగే ఎక్కడైతే మనం మధ్యలో ఒక డాట్ పెట్టామో ఆ డాట్ రెండు కలిసే విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎక్కడైతే స్లీవ్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఇక్కడికి స్లైట్ కర్వ్ ఉండేలాగా చూడండి, ఎక్కువ డీప్ కర్వ్ తీయొద్దు. ఓకే, స్లైట్గా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా కలిసే విధంగా ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట.
వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రెంచ్ కర్వ్ని యూజ్ చేయడం కూడా రావాలి. ఫ్రెంచ్ కర్వ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే దీని అంత బాగా ఏ టూలు ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా ఇదే విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి ఎక్కడైతే మిడిల్ పాయింట్ మార్క్ చేసామో అక్కడి నుంచి కిందకి పావించు మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు కదా, 11లో హాఫ్ అంటే 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది స్లీవ్ వచ్చేసి కొంచెం లెంత్ అంటే హాఫ్ ఎల్బో వరకు ఉంటాయి. ఓకే, సో అందుకోసం ఏంటి అంటే ఒక 1.5 ఇంచు కిందకి మార్క్ చేసి ఆ 1.5 ఇంచు కొంచెం కరువు వచ్చే విధంగా, కొంచెం అంటే అక్కడ టైట్గా పట్టుకునే విధంగా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు లోపలికి కరువు ఉండే విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి స్ట్రైట్గా యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఇక్కడ కొంచెం టైట్గా స్లీవ్ పట్టుకుని ఉండి మీకు స్లీవ్ లెంత్ పెరిగినా కూడా ముడతలు పడకుండా ఉంటుందన్నమాట. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి. ఇవి పాటిస్తూ ఉంటే మీకు బ్లౌజ్లో మీరు ప్రొఫెషనల్స్ అయిపోతారు. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ చెక్ చేయండి, కరెక్ట్గా 7.5 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్ 7.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ వచ్చింది. సో ఈ విధంగా మీరు బ్లౌజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మీరు షేప్ బెల్ట్ అలాగే యోక్ పార్ట్ ఈ రెండు ఒకటే లైన్లో పెట్టినప్పుడు మీరు స్టిచ్ చేసిన తర్వాత కూడా ఒకటే లైన్లో వచ్చే విధంగా అవి ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫ్రంట్ హుక్ పట్టి అండ్ హుక్ పట్టి దగ్గర కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్గా వచ్చిందా లేదా అదొకటి చూసుకోవాలి. అండ్ అలాగే మిడిల్ డాట్ దగ్గర బేస్ డాట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, ఈ 3 అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ మీద ఫ్రంట్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ లోతు వచ్చిందా లేదా పర్ఫెక్ట్గా అనేది చూడాలి. అండ్ అలాగే చూసారు కదా, బ్యాక్ షోల్డర్ అనేది ఫ్రంట్ మీదకి కొంచెం ఫాల్ అవుతుంది. ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. సో ఈ విధంగా మనకి ఉండాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఈ కీ పాయింట్స్ అనేవి మీరు బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ప్యాటర్న్లో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ కుట్టేటప్పుడు మీరు ఇంకా చూసుకోనవసరం లేదు, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. అండ్ అలాగే కప్ షేప్ కూడా ఇంపార్టెంట్ అండి. కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. అండ్ ఆర్మ్ హోల్ అనేది ఇట్లా 2 షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు, ఇది నేను మీకు రివర్స్లో పెట్టి చూపించాను, దాన్ని రివర్స్ చేయండి. సో బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ని 2 షోల్డర్స్ని మ్యాచ్ చేసినప్పుడు మీకు ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా సి షేప్లో రావాలి. ఈ విధంగా సి షేప్ వస్తేనే మీకు ఎక్కడ కుచ్చులు రాకుండా, క్రీజ్ రాకుండా, ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. ఓకే, ఈ విధంగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. కోణాలుగా రాకూడదు, ఎల్ షేప్లో రాకూడదు, అలా రాకుండా చూసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.